హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో టీసీఎస్ ఎన్క్యూటీలో వర్బల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికన్నా ప్రీవియస్ వీడియోస్లో వీ హావ్ డిస్కస్డ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫర్ బేసిక్స్ ఫ్రమ్ బేసిక్స్. సో వాటి లింక్స్ ఐల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్, ప్లేలిస్ట్ లింక్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఫైన్. సో ఫస్ట్ అసలు వర్బల్లో సిలబస్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సి స్పాటింగ్ ఎర్రర్స్, లైక్ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఎర్రర్స్ ఏంటో మనం చెప్పాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉందనుకో, ఆ సెంటెన్స్ లో సమ్ ఎక్కడో ఎర్రర్ ఉంది. ఓకే, మేబీ గ్రామర్ ఎర్రర్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఆ ఎర్రర్స్ ని మనం నోట్ చెప్పాల్సి వస్తుంది. లైక్ ఒక సెంటెన్స్ ని 4 పార్ట్స్ కింద స్ప్లిట్ చేస్తారు. ఇందులో ఎక్కడైతే ఎర్రర్ ఉందో అది మనం ఇక్కడ ఎర్రర్ ఉంది అన్నట్టు చెప్పాలి. నెక్స్ట్ యాంటనిమ్స్, సినానిమ్స్, మీనింగ్స్ అన్నమాట. దీని గురించి ఐ కెన్ గివ్ యూ అ సజెషన్ దట్ ఇప్పుడు మీనింగ్స్ కదా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోవడం ఎన్నని గుర్తుపెట్టుకుంటాం. సో మీరు ఏం చేస్తారంటే ఒక వర్డ్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు గూగుల్ చేయకుండా ఒక పాకెట్ డిక్షనరీ క్యారీ చేయండి మీ దగ్గర. ఆ పాకెట్ డిక్షనరీలో చెక్ చేస్తూ ఉండండి మీనింగ్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వర్డ్ ఉందనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంబిడెక్స్ట్రస్ అనే వర్డ్ ఉందనుకో. ఓకే, సో ఆ వర్డ్ మీనింగ్ మీకు తెలీదు. మీరు వెతికినప్పుడు ఎలా మొత్తం ఇలా అన్ని వెతుక్కుంటూ వెళ్తారు. సో దానితో పాటు ప్రీవియస్లో ఉన్న చాలా వర్డ్స్ ని యూ విల్ గో త్రూ దాట్. ఓకే, సో దానివల్ల మీకు సెంటెన్సెస్ మేబీ ఇలా ఫ్రేమ్ అవ్వచ్చు. ఈ వర్డ్ నేను ఎక్కడో చూసి ఉండొచ్చు. సో ఒకసారి మీనింగ్ చూద్దాం. ఓకే, ఏదో ఒక సెంటెన్స్ లో నేను ఈ వర్డ్ చూసాను, లేదంటే ఏదో మూవీలో ఏదో హీరో దగ్గర హర్డ్ దిస్ వర్డ్, అలా మీకు అనిపించి మీరు ఆ మీనింగ్ చూస్తారు. ఓకే, ఆ మీనింగ్ చూడడం వల్ల మీకు ఆ మీనింగ్ తెలుస్తుంది. అండ్ మీకు ఆ వర్డ్స్ కూడా ఫెమిలియర్ అవుతూ వస్తాయి. సో నెక్స్ట్ టైం నుంచి మీకు భయం అనేది పోతుంది. మేబీ వర్డ్ మీనింగ్ నాకు తెలీదు అదంతా. సో వన్స్ మీకు ఫెమిలియర్ అయిందంటే మీరు ఆ వర్డ్ ని స్ప్లిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైక్ స్ప్లిట్ చేసి మేబీ దీని మీనింగ్ ఇదై ఉంటుంది, దీని మీనింగ్ ఇదై ఉంటుంది, దీని మీనింగ్ ఇదై ఉంటుంది. సో ఓవరాల్ ఆ వర్డ్ కి ఇది మీనింగ్ అయి ఉండొచ్చు. సో అది ఆప్షన్ పెట్టగలం మనం అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్పెషలీ నెగిటివ్ మార్కింగ్ లేదు అన్నప్పుడు ఈ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకు మీరు ఇలా డిక్షనరీలో వెతకడానికి ట్రై చేయండి. అండ్ ఇంగ్లీష్ మీరు మంచిగా నేర్చుకోవాలి అనుకుంటున్నానంటే ఫస్ట్ రీడింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు జనరలీ మనం మాట్లాడడానికి ఫ్లూయెన్సీ వస్తుంది అన్నప్పుడు మనకి చదివినప్పుడు అదంతా కూడా మంచిగా ఉంటది. సో మీరు ఏం చేస్తారంటే మాట్లాడినప్పుడు ఇప్పుడు మైండ్ లో మనకు ఆన్సర్ వస్తుంది. తెలుగులో ఏమవుతుంది, అది మనకు తెలిసిన లాంగ్వేజ్ కాబట్టి మైండ్ లో వచ్చిన ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పేస్తాం. బికాస్ ఎందుకంటే మనకి ఆ లాంగ్వేజ్ మీద ఒక ఫ్లూయెన్సీ ఉంది, చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇంగ్లీష్ లో ఏంటంటే మనకి మైండ్ లోకి ఆన్సర్ వస్తుంది, మాట్లాడినప్పుడు తరబడతాం. ఎందుకంటే మనకు అంతగా అలవాట్లేదు ఇంగ్లీష్ మాట్లాడడం జనరలీ. సో అందుకు తరబడతాం. అందుకు ఇప్పుడు ఎగ్జామ్ లోనే కాదు, రేపు పొద్దున్న ఇంటర్వ్యూ వచ్చినా సరే మనకి ఇబ్బంది అవుతూ ఉంటది మాట్లాడడానికి. ఓకే, అందుకు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బుక్ చదవడం అలవాటు చేసుకోండి. ఓకే, బయటికి చదివితే మీరు ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అవుతుంది. ద మోర్ యూ టాక్ ఇంగ్లీష్ ఇస్ ద మోర్ యూ గెట్ అడాప్టెడ్ టు ఇంగ్లీష్. సో మీకు భయం అనేది పోతుంది. మాట్లాడినప్పుడు కూడా వర్డ్స్ ఫ్లూయెంట్ గా వస్తూ ఉంటాయి. సో దానివల్ల మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం రాదు. సింపుల్ గా మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో అదే మాట్లాడడానికి ఉంటుంది. సో అప్పుడు మీకు ఈజీగా లాంగ్వేజ్ స్లోగా వచ్చేస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చిందంటే రిటన్ వొకాబులరీ దానంతట అదే వచ్చేస్తుంది. యాక్చువల్లీ నేర్చుకోవాలి, కానీ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటది అనమాట. ఎక్కువ గుర్తుపెట్టుకోవడం, ఎక్కువ ఎక్సెప్షన్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అయిపోద్ది. ఓకే, దాని బదులు ఇలా మీరు మాట్లాడడం అలవాటు చేసుకుంటే అవన్నీ కూడా ఈజీగా తెలిసిపోతాయి. బికాస్ మాట్లాడడం ఫ్లూయెంట్ గా వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా మనకు బాగా పనిచేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు ఇలా మాట్లాడుతున్నామా, అదే సేమ్ ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు స్నేహ, నేను సో అండ్ సో కాలేజ్ లో చదువుతున్నాను, సో అండ్ సో బ్రాంచ్. ఓకే, అది మై నేమ్ ఈజ్ స్నేహ అండ్ ఐఎమ్ కరెంట్లీ pursuing BTech in electronics and communication engineering from this college. ఇలా చెప్తే ఎలా ఉంది, మై నేమ్ is స్నేహ and I'm currently pursuing BTech in electronics and communication engineering from so and so college. ఇలా చెప్తే చూసారా ఒక ఫ్లూయెన్సీ వచ్చింది. సో దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ కూడా గ్రో అవుతుంది. అలా ఇదంటే ఇంట్రడక్షన్ ఏదో ఫ్లోలో చెప్పేసాం కానీ ఆలోచించుకొని చెప్పాల్సిన ఆన్సర్స్ ఉంటాయి కదా, లైక్ ఏదైనా టెక్నికల్ క్వశ్చన్స్ అలాంటివి. సో అలాంటప్పుడు మీరు ప్రెషర్ అంతా ఆన్సర్ మీదే పెట్టేలాగా చూసుకోవాలి. లాంగ్వేజ్ మీద పెట్టారంటే దొరికిపోతాం అక్కడ. ఓకే, ఆన్సర్ తెలిసినా సరే ఇబ్బంది అయిపోద్ది. సో అందుకని ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోసం ఆ పని చేయండి. మీకు ఆటోమేటిక్గా వీటి మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆన్సర్ కూడా పెద్దగా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకేనా, సో అలా అనమాట. సో స్పెల్లింగ్స్ మీరు వన్స్ మీనింగ్స్ స్పెల్లింగ్స్ తెలుసుకున్నారంటే ఇంకా సినానిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ అవన్నీ అవే అయిపోతాయి.
నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. మీరు వన్స్ మాట్లాడడం అదంతా తెలుసుకుంటే ఇవన్నీ మీకు ఈజీ అయిపోతాయి. ఓకే, జస్ట్ సిలబస్ నోట్ చేసుకుంటారని ఐ వాంటెడ్ టు లెట్ దిస్ నో. అండ్ వర్బల్ ఎనాలజీ, సెంటెన్స్ ఫార్మేషన్, కరెక్షన్. అఫ్ కోర్స్ మనకి మాట్లాడడం వస్తుందంటే ఇక్కడ మిస్టేక్ ఉంది అని తెలుస్తుంది. అండ్ ఇంకొకటి కూడా మీరు చేయొచ్చు, దట్ మూవీస్ ఉంటాయి కదా, లైక్ మీకు తెలిసిన తెలుగు సిరీస్ కానీ మూవీస్ కానీ యూట్యూబ్ వీడియోస్ ఏదైనా సరే సబ్ టైటిల్స్ ఆన్ చేసి ఉంటాయి. ఆన్ చేయడం ఆప్షన్ ఉంటే సబ్ టైటిల్స్ తో చూడండి. ఓకే, మీకు తెలిసిన లాంగ్వేజ్ మీకు ఎలాగో అర్థమవుతుంది. దాంతో పాటు సబ్ టైటిల్స్ కూడా చూస్తే మీకు రీడింగ్ అలవాటు అవుతుంది. ప్లస్ మీకేంటంటే వర్డ్స్ కూడా కొన్ని తెలియని వర్డ్స్ తెలుస్తాయి. అండ్ ఈ తెలుగులో ఉన్న ఎగ్జాక్ట్ దాన్ని ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఇలా అంటారు. ఓకే, మేబీ సెంటెన్స్ ఇలా ఫామ్ చేయాలేమో. అలా మీకు కొంచెం అలవాటు అవుతుంటది. అది కొంచెం హెల్ప్ చేస్తది అనమాట. ఓకేనా? ప్రెజెంట్ అయితే రీడింగ్ అలవాటు చేసుకోండి. ఆ రీడింగ్ కూడా ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, దానికి ఐ హ్యావ్ అ సజెషన్ ఆల్సో. దట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మీకు ఏమైనా అదర్ ప్లాన్స్ లైక్ మేబీ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, యూపీఎస్సీ ఏదైనా వేరే సెక్టర్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నారంటే మీకు న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ న్యూస్ అవన్నీ. సో ఏం చేస్తారంటే కొన్ని యాప్స్ ఉంటాయి, న్యూస్ చెప్పే యాప్స్ కానీ అలాంటివన్నీ. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని, లేదంటే వాట్సాప్ గ్రూప్స్, వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ద హిందూ కానీ వాటివి ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు డే టు డే న్యూస్ పోస్ట్ చేస్తారనమాట. సో మీరు డే టు డే ఆ న్యూస్ చదివారంటే బయటకి చదవండి. అది కూడా ఫస్ట్ మాట ఆ, రావాలి, అప్పుడే మీకు ఫ్లూయెన్సీ పెరుగుతుంది. సో అవి న్యూస్ చదవడం వల్ల ఒకటి మీకు న్యూస్ లో ఫెమిలియర్ అవుతారు. న్యూస్ ఎలా చదవాలి, ఏం చదవాలి అవన్నీ మీకు ఐడియా వస్తుంది. రెండోది ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ న్యూస్ ఛానల్స్ లో ఇంగ్లీష్ చాలా బాగుంటది. తర్వాత న్యూస్ ఛానల్స్ లో కూడా న్యూస్ చూస్తూ ఉండండి, అవి కూడా మీకు తెలుస్తుంటది. బీబీసీ ఛానల్స్ ఉంటాయి అవన్నీ. సో అలా అనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, న్యూస్ అదంతా మాట్లాడండి, ఫ్రెండ్స్ తో మాట్లాడుకోండి అదంతా. సో ఇవన్నీ సిలబస్ అన్నమాట, మీరు నేర్చుకోవడానికి. నోట్ ఇట్ డౌన్. ఫైన్, లెట్స్ గో టు ద వీడియో. ఫైన్, ఎవ్రీడే లైఫ్ డాష్ బికమ్ మోర్ కాంప్లికేటెడ్. ఎవ్రీడే లైఫ్ అన్నప్పుడు మనం ఎవ్రీ ఇండివిజువల్ డే గురించి మాట్లాడుతున్నాం. ప్రతి రోజు ఇదే అయిపోతుంది అన్నట్టు. సో ఎవ్రీ సింగిల్ డే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డే వన్ ఒక సింగిల్ టెన్స్ లో మనం మాట్లాడాలి. సో ఎవ్రీడే లైఫ్ హ్యాస్ బికమ్ మనం ఇక్కడ రాస్తాం. ఓకే, సో ఎవ్రీడే లైఫ్ హ్యాస్ బికమ్, హ్యావ్ బికమ్ కాదు. సో అక్కడ ఎర్రర్ ఉంది, దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇది కొంచెం ఐల్ బి టెల్లింగ్, కొంచెం బిగినర్స్ కి అర్థమయ్యేలాగా. యూ కెన్ చెక్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిస్తే. ఓకేనా? ఫైన్. ద ఫైనల్ రిపోర్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ వాజ్ డాష్ ఇంటూ 3 పార్ట్స్. సో టోటల్ గా ప్రాజెక్ట్ ఉంది, దాన్ని సమ్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు, 3 పార్ట్స్ కింద సెగ్రిగేట్ చేశారు. ఇప్పుడు డివైడ్ చేశారు అనడానికి దీంట్లో ఏదై ఉండొచ్చు. సి జనరల్ గా మనకి బ్రేకప్ అంటే ఏంటి, ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళ రిలేషన్ లో ఉండేవాళ్ళు, వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది అంటే వాళ్ళు విడిపోయారు. సో డివైడింగ్ ఇంటూ పార్ట్స్, సెపరేటింగ్, సెగ్రిగేటింగ్, ఓకే, అలాంటివన్నీ బ్రేకప్ మనం వాడతాం. ఈ ప్రాజెక్ట్ కూడా మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. సో బ్రోకెన్ అప్ మేక్స్ మోర్ సెన్స్. సో దిస్ విల్ బి ది ఆన్సర్. సో ఈ రిమైనింగ్ వి కూడా మీరు ఒక్కసారి మీనింగ్ తెలుసుకోండి, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ వేరే క్వశ్చన్స్ కి ఇచ్చినా సరే. ఓకేనా? సో ఒకసారి వీటికి కూడా మీనింగ్ తెలుసుకోండి. ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో ఇందులో ఒకటి మిస్టేక్ ఉందంటే చెప్పమన్నారు. ద చిల్డ్రన్ ఆర్ క్విక్ టు గ్రాస్ప్, ఇజంట్ ఇట్? ఇక్కడ మిస్టేక్ ఏంటి? చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఇక్కడ, బికాస్ చైల్డ్ అంటే ఏంటి, ఒక సింగిల్ కిడ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు. చిల్డ్రన్ అంటే ప్లూరల్, ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నప్పుడు. సో ఇక్కడ ఆరే రావాలి అఫ్ కోర్స్, బికాస్ ప్లూరల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇక్కడ ఆర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆరెంట్ వస్తుంది. ఓకే, ఆరెంట్ దే. ఓకే, అదే ఇక్కడ ఈజ్ వచ్చుంటే అప్పుడు ఇక్కడ ఈజంట్ ఇట్ వచ్చేది. అండ్ ఇక్కడ చిల్డ్రన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈజ్ వచ్చుంటే ఈజ్ ఖచ్చితంగా తప్పు, బికాస్ ఇది ప్లూరల్ కాబట్టి ఇది కూడా ప్లూరలే ఉండాలి. సో ఈజ్ అనేది తప్పు ఉంటది, సో ఇది ఆన్సర్ అయ్యేది. బట్ ఇక్కడ చిల్డ్రన్ ఆర్ కరెక్ట్ గానే ఇచ్చారు, ఇక్కడ మాత్రమే తప్పు ఇచ్చారు. సో ఇజంట్ ఇట్ రాంగ్ అవుతుంది, అక్కడ ఆరెంట్ రావాలి. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. We have found the dash between Vinaya and Akruti. Vinaya made dash errors in her work. Generally మనకి 3 ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఇంకొకటి కంపారిటివ్, నెక్స్ట్ సూపర్లేటివ్. అంటే మీరు చిన్నప్పటి నుంచి చదివే ఉంటాం కదా మనం, దట్ లార్జ్, లార్జర్, లార్జెస్ట్. సో ఏంటంటే ఒక్క
సింగిల్ థింగ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్ సెన్స్ లో మనం మాట్లాడతాం. కంపారిటివ్ ఏంటంటే పేరులోనే ఉన్నట్టు ఇద్దరికి కంపేర్ చేస్తున్నప్పుడు, ఓన్లీ టూ ఇండివిజువల్ కి కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రమే కంపారిటివ్ టెన్స్ మనం వాడతాం. సో లార్జర్, దిస్ ఇస్ లార్జర్ దాన్ దట్, దిస్ ఇస్ బిగ్గర్ దాన్ దట్, దిస్ ఇస్ స్మాలర్ దాన్ దట్, అలా ఇద్దరు గురించి టూ థింగ్స్ గురించి మాట్లాడినప్పుడు. సూపర్లేటివ్ అంటే మోర్ దెన్ టూ. రామ్ ఇస్ ద లార్జెస్ట్ అమాంగ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్, అందరిలో కల్లా తనే పొడుగు. సో ఎక్కువ గురించి మాట్లాడినప్పుడు లార్జెస్ట్ సూపర్లేటివ్ మనం యూస్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఇద్దరు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, సో కంపారిటివే ఉండాలి. బట్ ఈ త్రీ ఆప్షన్స్ సూపర్లేటివ్. లార్జెస్ట్, లార్జ్ లార్జర్ లార్జెస్ట్, ఇది సూపర్లేటివ్. స్మాల్ స్మాల్ స్మాలెస్ట్, ఇది సూపర్లేటివ్. షార్ట్ షార్టర్ షార్టెస్ట్, ఇది సూపర్లేటివ్. సో ఈ త్రీ రాంగే. ఓకే, బట్ ఫ్యూవర్ అనేది కంపారిటివ్. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. షీ హ్యాడ్ బీన్ మ్యారీడ్ విత్ ద డాక్టర్ ఫర్ 5 years. ఎప్పుడైనా ఒకరితో మ్యారేజ్ అయిందన్నప్పుడు షీఈస్ మ్యారీడ్ టు అ డాక్టర్. ఓకే, సో ఇక్కడ టూ వస్తుంది. ఓకే, సో దిస్ విల్ బి ఆన్సర్. విత్ డాక్టర్ రాంగ్ అవుతుంది. ఓకే, రామ్ ఇస్ మ్యారీడ్ టు సీత, అలా మనం చెప్తాం. రామ్ ఇస్ మ్యారీడ్ విత్ సీత అని మనం చెప్పాం. బట్ బికాస్ తెలుగులో మనం రామ్ కి సీతతో పెళ్ళైంది, తో అన్నప్పుడు విత్ కదా, సో విత్ రైటే అని అనుకుంటాం మనం. బట్ అలా కాదనమాట. ఓకే, ఇంగ్లీష్ లో రామ్ ఈజ్ మ్యారీడ్ టు సీత, షీ హాస్ బీన్ మ్యారీడ్ టు అ డాక్టర్ ఫర్ 5 years. ఓకే, సో ఇది రాంగ్ అవుతుంది. దిస్ విల్ బి ది ఆన్సర్. నెక్స్ట్ వన్. ద లేడీ డాష్ బ్యాగ్ వాజ్ లాస్ట్ అ కంప్లైంట్. ద లేడీ ఎవరి బ్యాగ్ అయితే పోయిందో, ఎవరి బ్యాగ్ పోయింది అని మనం ఎలా చెప్తాం? హూస్ బ్యాగ్ వాజ్ లాస్ట్. ద లేడీ హూస్ బ్యాగ్ వాజ్ లాస్ట్, ఎవరి బ్యాగ్ అయితే పోయిందో తనే వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఓకే, అలా అయినా రావచ్చు. అదే ఇక్కడ హూ లాస్ట్ హర్ బ్యాగ్, తను తన బ్యాగ్ పోగొట్టుకుంది అలా ఇచ్చారనుకో, లాడ్జ్డ్ కంప్లైంట్ ఈ ప్లేస్ లో ఇలా ఇచ్చుంటే ద లేడీ హూ లాస్ట్ హర్ బ్యాగ్ అంటే ద లేడీ ఎవరైతే బ్యాగ్ ని పోగొట్టుకున్నారో తనే వెళ్ళి కంప్లైంట్ చేసింది, అలా చెప్పేవాళ్ళం. బట్ ఇక్కడ ఇలా సెంటెన్స్ ఇచ్చారు కాబట్టి హూజ్ అని మనం చెప్తాం. సో హూజ్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సి యంగ్ జనరేషన్ ఇస్ ద అసెట్ అండ్ హోప్ ఫర్ అ నేషన్. తర్వాత ఇది ఫిక్స్డ్. ఈ ఫోర్ ని మనం వీ హ్యావ్ టు అరేంజ్ సో దట్ ఇట్ మేక్స్ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. తర్వాత లాస్ట్ ఇది కూడా ఫిక్స్డ్. సి యంగ్ జనరేషన్ ఇస్ ద అసెట్, ఫస్ట్ ఆప్షన్ వేరే వేరేగా ఉంది. ఓకే, సో ఏది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? యంగ్ జనరేషన్ ఇస్ ద అసెట్ అండ్ హోప్ ఫర్ అ నేషన్ స్టీప్డ్ ఇన్ ఓల్డ్ కల్చరల్ వాల్యూస్, సరిపోవట్లేదు. ఇన్ మేకింగ్ ద కంట్రీ అ గ్రేట్, ఇది అవ్వే ఛాన్స్ ఉంది, పక్కన పెడదాం. తర్వాత యంగ్ జనరేషన్ ఇస్ హోప్ ఫర్ అ నేషన్, దే ప్లే అ వైటల్ రోల్. ఓకే, వాళ్ళు ఇలాగ అసెట్స్, తర్వాత వాళ్ళు ఇలా పనిచేస్తారు, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ రావట్లేదు, ఇది ఎలాగో లేదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటది. పి కానీ ఆర్ కానీ స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆర్ తర్వాత పి వస్తుంది, ఇక్కడ చేసి చూద్దాం. యంగ్ జనరేషన్ ఇస్ ద అసెట్ అండ్ హోప్ ఫర్ అ నేషన్, దే కెన్ ప్లే అ వైటల్ రోల్. ఆ తర్వాత పి ఇన్ మేకింగ్ ద కంట్రీ అ గ్రేట్, సరిపోతుంది. తర్వాత ఎస్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అండ్ ప్రాస్పరస్ కంట్రీ స్టీప్డ్ ఇన్ ఓల్డ్ కల్చరల్ వాల్యూస్ బట్ ఎక్విప్డ్ విత్, సరిపోయింది. సో ఇదంతా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? సో ఇదేంటంటే జస్ట్ చెప్పాను కదా, ఇంగ్లీష్ మాట్లాడడం అదంతా మనకు అలవాటు అయింది అనుకో, ఏ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది అదంతా మనకు అలవాటు అయిపోతుంది. సో సింపుల్ గా మనం ఫార్మ్ చేసుకోగలుగుతాం. ఇదేం లేదు, జస్ట్ స్టోరీ లెర్నింగ్. దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, బట్ జనరలీ అన్ని రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు టైం అయిపోతున్నప్పుడు ఆప్టిట్యూడ్ అంతా కష్టం కాబట్టి అది మీరు నేర్చుకోండి. ఈ స్టోరీ అదంతా ఏంటంటే లైక్ ఈ సెంటెన్స్ తర్వాత ఈ సెంటెన్స్ ఒక లైక్ ఒక మీనింగ్ఫుల్ కంటిన్యూటీ ఉందా లేదా, ఉంటే ఓకే అది రైట్ అవ్వచ్చు, అలా మీరు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ పీక్ టైంలో. ఓకేనా? సి యంగ్ జనరేషన్ ఈస్ ది అసెట్ అండ్ హోప్ ఫర్ అ నేషన్, దే కెన్ ప్లే అ వైటల్ రోల్, వాళ్ళు ఒక మంచి రోల్ ప్లే చేయగలరు ఇన్ మేకింగ్ అ కంట్రీ అ గ్రేట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అండ్ ప్రాస్పరస్ కంట్రీ స్టీప్డ్ ఇన్ ఓల్డ్ కల్చరల్ వాల్యూస్, పాత కల్చరల్ వాల్యూస్ అన్ని ఉంచుకుంటూ బట్ మోడర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా ఉంది, బట్ ఇక్కడ పెట్టారు. సో పాతవి ఉన్నాయి, దాంతో పాటు కొత్తవి కూడా వస్తున్నాయి అన్నట్టు. ఓకే, సో తర్వాత లాస్ట్ ఖచ్చితంగా క్యూఏ రావాలి ఎండింగ్. సో ఇలా క్యూ ఎండింగ్ అవుతుంది, సరిపోతుంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. వన్ ఆఫ్ ది అన్‌రిటర్న్డ్ బుక్ వాస్ ఫౌండ్ ఇన్ ద పార్కింగ్ లాట్. చాలా ఆప్షన్స్ మన దగ్గర ఉన్నప్పుడు అందులోని ఒకటి అని మనం చెప్తాం. అదే మన దగ్గర ఒక ఆప్షన్ ఉందనుకో, అందులో ఒకటి మనం చెప్పం కదా. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నిట్లో ఒక ఆప్షన్ అన్నట్టు మనం చెప్తాం. వన్ ఆఫ్ ద అన్‌రిటర్న్డ్ బుక్స్. సో ఎక్కువ బుక్స్ ఉన్నాయి, అందులో ఒక బుక్ గురించి మనం మాట్లాడతాం. సో ఇక్కడ బుక్స్ రావాలి, చాలా బుక్స్ ప్లూరల్ గురించి మనం చెప్తాం. సో వన్ ఆఫ్ ది అన్‌రిటర్న్డ్ బుక్స్ వాస్ ఫౌండ్ ఇన్ ద పార్కింగ్ లాట్, అన్ని బుక్స్ లో ఒక బుక్ అక్కడ దొరికింది అన్నట్టు.
కాదు. సో ఇది రాంగ్ అవుతది. సో ఇది ఎర్రర్ కాబట్టి దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? నౌ ట్రై దిస్ క్వెషన్. దిస్ ఈస్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. Try this question and let me know the answer in the comment section. And ఇది మీకు రాకపోయినా సరే ప్లీజ్ లెట్ మీ నో. I'll be explaining in the next video as well. And TCS మీద ప్లేలిస్ట్ I've said కదా, I've put the link in the description. You can check it out. Previous year questions అన్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. అండ్ ఇన్ఫోసిస్ ఎస్సీ రోల్ మీద గేట్ ఆప్టిట్యూడ్ ఇంకా యాక్సెంచర్ అవన్నీ కాగ్నిజెంట్ అవన్నీ I've already made specific playlist. You can check it out if you're preparing for that. And aptitude ఒక్కొక్క టాపిక్ మీద I've made స్పెసిఫిక్ వీడియోస్ అనమాట. లైక్ పర్సంటేజెస్, పర్మిటేషన్స్ అవన్నీ బేసిక్స్ నుంచి ఇంకా డివిజిబిలిటీ రూల్స్, మ్యాథ్స్ సింపుల్ ట్రిక్స్ అవన్నీ. సో అవన్నీ లింక్స్ I'll be putting in the description. You can check it out. And aptitude if మీకు అస్సలు రాదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అవన్నీ తెలియట్లేదు అంటే I've made a video of road map of aptitude. Aptitude ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అదంతా రోడ్ మ్యాప్. సో అది you can check it out. అది కూడా I'll be putting the link in the description. So I hope it is clear, and to support us please do give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.